హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అల్లు నవ్య. అందరూ బాగున్నారా? ఈరోజు మనందరికీ ఉపయోగపడే ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. ప్రతి అమ్మాయికి వచ్చిన కష్టం హెయిర్ ఫాల్. ఆ హెయిర్ ఫాల్ నుండి బయటపడాలంటే అందరూ నేను చెప్పే విధంగా చేసేయండి. మనం తినే తిళ్ళ వల్ల అవ్వచ్చు, కాలుష్యం అవ్వచ్చు, ఫుడ్ వల్ల చేంజెస్ అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది హెయిర్తో సఫర్ అవుతున్నారు. వాటి కోసం నేను కొన్ని నాటు ఉసిరికాయలు తీసుకొని వాటిని ఇలా తొనల్లా కట్ చేసుకున్నాను. నాకు ఇలా తొనల్లా రావడానికి రీజన్ ఏంటంటే, నేను బజార్ నుంచి కొనుక్కున్న తర్వాత 2 రోజులు నేను వీటిని గాలికి అలా వదిలేసాను. మూడో రోజు నేను ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న ఉసిరికాయలని ఒక పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మీ అందరికీ తెలుసా నాటు మందారం. ఆ నాటు మందారం పువ్వు చూడండి ఈ విధంగా ఉంటుంది. ఈ ఈ పువ్వు యొక్క ఆకుల్ని మనం తీసుకొని ఒక గుప్పెడు ఆకులను తీసుకోవాలి. వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి తలలో చుండ్రు తగ్గుతుంది, జుట్టు నల్లగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత 2 రెబ్బల కరివేపాకు, నానబెట్టిన మెంతులు తీసుకోవాలి. మెంతుల్ని నైట్ మనం నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఒక గుప్పెడు మందారాకులు, గుప్పెడు ఉసిరికాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, వీలైతే మందార పూలు కూడా వేసుకోవచ్చు. నానబెట్టిన మెంతులు కూడా తీసుకొని వీటిలన్నిటిని పేస్ట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మనం డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి. 30 మినిట్స్ ఉంచుకొని హెయిర్ చక్కగా కుంకుడుకాయతో వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీక్లీ వన్స్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, చుండ్రు తగ్గుతుంది, హెయిర్ నల్లబడుతుంది. మనకు ఉసిరికాయలు దొరికేటప్పుడే మార్కెట్లో కొన్ని ఎక్కువగా కొనుక్కొని వాటిని పీసెస్ కింద కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని ఎండిపోయిన తర్వాత వాటిని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి. మనకి ఉపయోగపడేటప్పుడు వాడుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.